బీఆర్ఎస్ నాయకులకు అధికారంలోకి రావాలనే యావ తప్ప రాష్ట్ర అభివృద్ధిపై ధ్యాస లేదని మంత్రి సీతక్క విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పర్యటించిన మంత్రి సీతక్క మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కేంద్రంతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ప్రారంభించారు. మహిళల ఆర్థిక సాధికారతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఎంతో అవసరమని సీతక్క పేర్కొన్నారు. కాళేశ్వరం అంశంపై మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మంత్రి సీతక్క 1,50,000 కోట్ల రూపాయలు గంగపాలు చేశారని ఆరోపించారు. మంచి చెడు అన్ని ప్రజల యొక్క విజ్ఞప్తులను చూసుకుంటూ వాళ్ళకు అనుగుణంగా పరిపాలన చేస్తాం. వాళ్ళది మాత్రం ఎంతసేపు అధికారంలో రావాలనే యావ తప్ప ప్రజల గురించి పోరాటం. ఇవాళ వారం రోజులు టైం ఇస్తే అంటారు. 3 ఏళ్ళ మాజీ ముఖ్యమంత్రి గారు బయటికి రాక కనీసం కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తుండ్రా, అసెంబ్లీలో మాట్లాడుతున్నారా? మరి మాట్లాడరు, కానీ అధికారం కావాలంట. ఇదేం పద్ధతే? అధికారం ఉంటే తప్ప మీరు ప్రజల్లోకి రారా? మీరు పెద్దలు ఆనాడు కట్టిరు, మీరే కట్టిరు, కూలేశ్వరం అయిపోయింది, కూలిపోయింది. సలహాలు ఇవ్వండి మన అసెంబ్లీకి వచ్చి.